అందరికీ నమస్తే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం దీని మీద నేను ఇప్పటికే కొన్ని వీడియోస్ చేసిన. ఇది ఎందుకు తెర మీద తీసుకొచ్చిండ్రు, ఇది ఎందుకు ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ దీన్ని టాప్ ప్రియారిటీలో పెట్టుకున్నాయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా? బీఆర్ఎస్కి వెళ్ళి ఖండింపు వచ్చింది. కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు, బీఆర్ఎస్ మొత్తం హిస్టరీ అంతా పెట్టిండు, మేము ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఉద్యమాలు చేసినాం, ఇంత కథ ఉంది, దీనికి హిస్టరీ ఉంది, అంత సీన్ లేదని. ఎవరన్నా విలీనం అంటే వాళ్ళ మీద హెచ్చరికలు కూడా జారీ చేసింది, చర్యలు తీసుకుంటామని. బీజేపీ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి మాట్లాడిండ్రు, బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి. తర్వాత బండి సంజయ్ మాట్లాడిండ్రు. ఏమంటారు వీళ్ళు ఏమంటారంటే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదు, వీళ్ళని జైలుకు పంపాలి కేసీఆర్ను కేటీఆర్ను అవసరమైతే, అట్లాంటి పార్టీని మేము ఎందుకు విలీనం చేసుకుంటాం, అసలు ఆ చర్చనే లేదు, ఇదంతా కూడా కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని వాళ్ళు ఒక ఖండింపించారు. కాంగ్రెస్ ఏం కుట్ర చేస్తుంది, కాంగ్రెస్కి ఏం అవసరం ఉంది ఇక్కడ, ఇది మనం ఆలోచించాలి. కాంగ్రెస్ దేనికోసం కుట్ర చేసింది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఈ వార్తను హైలైట్ చేసింది కూడా కాంగ్రెస్ సపోర్టెడ్ మీడియాని. కాంగ్రెస్ మోస్తున్న ఛానల్సే ఈ వార్తను హైలైట్ చేసినాయి. వార్తను కాదు, ఈ వార్తను క్రియేట్ చేసినాయి. హైలైట్ చేయడం కాదు, వార్తను క్రియేట్ చేసిందే వాళ్ళు, అక్కడనే క్రియేట్ అయింది, వాళ్ళే నడిపించారు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇప్పుడు వీళ్ళు ఖండించిండ్రు, ఇక్కడ ఈయన ఖండించిండు, అక్కడ వాళ్ళు ఖండించిండ్రు. మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు టార్గెట్ చేసింది ఈ విషయాన్ని? ఏమన్నా టీడీపీకి స్పేస్ కోసం చూస్తున్నారా? టీడీపీకి స్పేస్ కోసం ఈ ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా? లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉన్న ప్లాన్ చేసిండ్రా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను దీని ఇంకొక దాన్ని కూడా లింక్ పెట్టదలుచుకున్నా. ఏంటంటే ఈ ఎమ్మెల్యేల చేరికలు ఉన్నాయి కదా, ఎమ్మెల్యేల చేరికల విషయంలో రేవంత్ రెడ్డి గారు హైకమాండ్కు నచ్చ చెప్పిన ఒక విషయం మీకు ఇంతకుముందు కూడా చెప్పిన. మనం వదిలేస్తే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి మన దగ్గర నుంచి కొంతమందిని గుంజి గవర్నమెంట్ పెట్టే ప్లాన్ చేస్తారు వాళ్ళు, కాబట్టి మనం బీఆర్ఎస్ నుంచి అందరిని గుంజాలి అనేది హైకమాండ్కి చెప్పారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళను కన్విన్స్ చేయడానికి. తర్వాత వాళ్ళకి అర్థమైంది విషయం అంతా, తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఏమైందంటే అదంతా ఉత్తదే, అట్లాంటిది ఏం లేదు, ఇదేదో నడుస్తుంది అనేది. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆగిపోయింది, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు రాక ఆగిపోయింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని పెట్టినా ఎందుకో ఆగింది. తాత్కాలికమా ముందు ఉంటుందా అనేది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో మనకే తెలుస్తుంది, మొదలే రాజకీయ నాయకులు వాళ్ళు, కాబట్టి నేను చెప్పలేను. అయితే ఇక్కడ ఢిల్లీ నుంచి ఒక ప్రెషర్ ఉంది వీళ్ళకు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటారా వదిలేస్తారా? ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే చేర్చుకుంటే అందరినీ చేర్చుకోండి, ఇంకో 26 మంది, మొత్తం 26 మంది వస్తే ఈ రాజ్యాంగము గొడవలు ఉండవు, లేకపోతే రాహుల్ గాంధీ పట్టుకున్న రాజ్యాంగానికి వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని ఏం లాభం, రాజీనామా చేయించాలన్న ప్రెషర్ ఉంది వీళ్ళ మీద. దాని నుంచి స్కిప్ కానికే, ఆ వార్తలను స్కిప్ చేయనికే, లేకపోతే హైకమాండ్ తప్పుదోవ పట్టడానికే బహుశా ఈ కాంగ్రెస్ మీడియాను వాడుకొని రేవంత్ రెడ్డి ఈ వార్తను తెర మీద తీసుకొచ్చిండ్రా. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అనకూడదు, కాంగ్రెస్లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఈ వార్తను తెర మీద తీసుకొచ్చిండ్రా, చంద్రబాబు కోసమే ఇదంతా నడిపిస్తున్నారా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉన్నది అదొకటే, ఇంకా ప్రాంతీయ పార్టీలు ఏమున్నాయి ఇక్కడ మన దగ్గర? ఒక ప్రాంతీయ పార్టీని స్కిప్ చేస్తే ఇంకొక ప్రాంతీయ పార్టీకి స్పేస్ దొరుకుతుంది. ఇక్కడ స్కిప్ చేయడం అంటే ప్రచారం చేయడం, స్కిప్ చేయడం అంటే బీఆర్ఎస్ పోతాను కాదు, బీఆర్ఎస్ను లేదు అని ప్రచారం చేయడం. ఒక ప్రాంతీయ పార్టీని సైడ్ చేస్తే ఇంకొక ప్రాంతీయ పార్టీని ఆ ప్లేస్కు తీసుకురావచ్చు. అది టీడీపీ కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయా? ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిజానికి ఆయనకి ఏం పనిలేదు. అప్పుడు ప్రతిపక్షంలో కూడా ఏం పన్నది, అప్పుడు కూడా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేద్దామని ఐడియా రాలే ఆయనకి. తెలంగాణలో అడుగు పెట్టాలంటే భయపడ్డాడు. అట్లాంటిది ఇప్పుడు ఏపీలో బోలెడంత పనుంది ఆయనకి, ఏపీలో చాలా పనుంది చంద్రబాబు నాయుడుకి. ఏపీని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రాజధాని చేసుకోవాలి, మొన్ననే సముద్రం లాగా కనిపించింది, అమరావతి మొత్తం నీళ్ళతో నిండిపోయింది, బిజినెస్లు అట్లా ఇట్లా ఉన్నాయి, సెట్ చేసుకోవాలి ఆయనకు అనుగుణంగా. ఇంకా చాలా ఉంది వ్యవహారం, అక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు. అట్లా వ్యవహారాలంతా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి అనుగుణంగా రాష్ట్రాన్ని మార్చుకోవాలి. అంతకుముందు ఎంత పని చేసినా మళ్ళీ దాన్ని కొత్త కంపెనీలు తీసుకొచ్చుకోవాలి, కొత్తగా ఐటీని
సెక్టార్ను మొత్తం హైదరాబాద్ నేనే కట్టినట్టారు కాబట్టి అక్కడ కూడా ఒక హైదరాబాద్ కట్టుకోవాలి, ఐటీ సెక్టార్ అంతా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు తీసుకొచ్చి జాబ్ ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, ఇట్లా చాలా పనుంది ఆయనకి. అక్కడ పనంతా వదిలేసుకొని వీడికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన కాడ పని లేనప్పుడేమో వీడికి రాలేదు, ఆయనే ఉన్నాడు పని లేనప్పుడు. అట్లా ఇట్లా చంద్రబాబు నాయుడు కోసం ఇదంతా తీసుకొచ్చిండ్రా. 2 విషయాలు, ఒకటి సిబిఎన్, ఒకటి దీనికి కారణం. రెండోది ఏంటంటే ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేల వ్యవహారంలో హైకమాండ్ తప్పుతో పట్టినకే ఇది తీసుకొచ్చిరా. ఎందుకంటే ఇప్పుడు హైకమాండ్ అంటే ఏమో ఆకాశం ఉండదు, ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో జరిగే చాలా ఎపిసోడ్లు, ఢిల్లీలో జరిగే ప్రతి ఒక్కటి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో పార్టీలో ఏం జరుగుతుందో తెలియదా? అట్లాంటి పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ఏం జరుగుతుందో బీఆర్ఎస్లో తెలుస్తుంది, బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో కాంగ్రెస్లో కూడా తెలుస్తుంది. అంతా ఇక్కడున్న వాళ్ళు అక్కడికి చెప్తుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి చెప్తుంటారు, గోడలకు చెవులు ఉంటాయి, వాళ్ళంతా డిఫరెంట్ ఉంటారు, చాలా కథ ఉంటుంది. కేసీఆర్ ఎంబడుండేతోలే ఇక్కడ వార్తలు చెప్తుంటారు, అదేమవుతుందో. రేవంత్ రెడ్డి ఎంబడున్న వాళ్ళే కేసీఆర్కి చెప్తుంటారు మళ్ళీ వార్తలు, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో. ఇట్లా ఉంటుంది వ్యవహారం. రాజకీయాల్లో ఇదే ఉంటుంది, గూఢాచార్యమే ఎక్కువ రాజకీయాల్లో. కాబట్టి అక్కడ కూడా బీజేపీలో ఏమవుతుందో కాంగ్రెస్కి తెలుస్తుంది, కాంగ్రెస్లో ఏం జరుగుతుందో బీజేపీ తెలుస్తుంది. ఇప్పుడు విలీనం అంటే ఇక్కడ కిషన్ రెడ్డి కేసీఆర్ కూర్చొని మాట్లాడుకునేది కాదు, కేటీఆర్ బండి సంజయ్ కూర్చొని మాట్లాడుకునేది కాదు. విలీనం అంటే అక్కడ మోడీ కూర్చోవాలి, ఇక్కడ కేసీఆర్ ఉంటారు, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. మోడీతో కూర్చున్నారు అంటే, అమిత్ షాతో కూర్చున్నారంటే ఆ లీక్, ఆ వార్త ఖచ్చితంగా అక్కడ ఉంటుంది ఢిల్లీ హైకమాండ్ దగ్గర. కానీ వాళ్ళని తప్పుదో పట్టినకే ఈ ఎమ్మెల్యేల చేరిక ఇష్యూ, ఈ ప్రెషర్ ఇదంతా ఉంది కదా, దాని నుంచి తప్పించుకోనికే ఈ వార్తను తెరిమి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఖండించరు, వీళ్ళు చాలా ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డి వాళ్ళు, బండి సంజయ్ వాళ్ళు చాలా ఘాటుగా స్పందించారు. కాబట్టి ఈ వార్తలో నిజానికన్నా అబద్ధం ఎక్కువ ఉందనేది అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఒక వార్త నిజమా అబద్ధం అనొచ్చు, పొలిటీషియన్ చెప్తారా ఇట్లాంటివి లాస్ట్ వరకు చెప్పరు అనొచ్చు మీరు. కానీ అది గాసిపా వార్తన? నాకు చాలా గాసిప్స్ తెలుస్తాయి, నేను అవన్నీ మీకు చెప్పాను వార్తల రూపంలో. ఎందుకంటే అది దానిలో కొంత రియాలిటీ ఉండాలి, ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడాలి మనం. జనాలకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. కాబట్టి ఆ వార్తలు చాలా చెప్పాను నేను, చాలా వార్తలు స్కిప్ చేస్తాను నేను. అవి వార్తలో గాసిప్స్ ఎక్కువ, గాసిప్స్. కాబట్టి ఆ వార్తలు నేనే స్కిప్ చేస్తుంటా, చెప్పాను తప్పు వార్త చెప్పకూడదని. అట్లా ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా ఈ వార్త తప్పు అని చెప్పడానికి వీళ్ళిద్దరి ఖండింపు ఒకటే కాదు, ఇంకా చాలామందితో మాట్లాడితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ అవసరం బీజేపీకి లేదు, బీజేపీ అవసరం బీఆర్ఎస్కి లేదు. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ కూడా లేవు. ఆ లోకల్ బాయ్ ఎలక్షన్స్లో పార్టీ గుర్తు జరిగేది ఎంపీటీసీ, టీసీపీ 2 ఎలక్షన్స్. ఇప్పుడేమి మళ్ళీ లోక్సభ ఎలక్షన్ జరిగేది లేదు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ జరిగేది లేదు. అసలు నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏమైనా ప్లాన్ జరుగుతుందా? ఎందుకంటే ఒక లాజిక్ చెప్తాను నేను, ఆ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బీజేపీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరలే. 8 మంది బీజేపీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండేమో తెలియదు, ప్రయత్నం చేస్తే కూడా మళ్ళీ వేరే ఉంటుంది వ్యవహారం. అయితే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్గానో లేకపోతే ఒకటే అయి ఉంటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉంటే, లేకపోతే బీఆర్ఎస్కు బీజేపీకి ఏదో లింక్స్ ఉంటే, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను అంత ధైర్యంగా చేర్చుకునే అవకాశం ఉంటుందా? ఒక పాయింట్. రెండో పాయింట్, రేవంత్ రెడ్డికి మోడీ సపోర్ట్ లేకుండానే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారా? ఇది లాజిక్. ఈ లాజిక్ అర్థమైతే మిగతా స్టేట్ రాజకీయాలంతా అర్థమవుతాయి. మళ్ళీ చెప్తా వినండి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి చేర్చుకోగలడా మోడీ సపోర్ట్ ఉంటే? ఒక పాయింట్. రెండో పాయింట్, మోడీ సపోర్ట్ లేకుండా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాడా? ఈ విషయం మీద క్లారిటీ వస్తే మిగతా అన్ని విషయాలు కూడా తేలిపోతుంది ఈ అంశం మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.